ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లు దోచుకొని క్రీడాకారుల కడుపు కొట్టారని యువజన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పులివెందులలో ఏపీ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి హాకీ పోటీలను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా సొంతంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో స్టేడియాలను ఆధునీకరించి క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో క్రీడా శాఖ ఉందన్న విషయాన్ని మర్చిపోయారన్నారు. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వ నిధులు తిన్నవారి నుంచి మళ్లీ కక్కిస్తామన్నారు. పులివెందులలో హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా హాకీ ఆంధ్రప్రదేశ్ అలాగే కడప వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళని అడగడం జరిగింది. మేము ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు 20 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధునీకరించి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. కేవలం 5 సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారులు ఇక్కడ డబ్బులు దోచుకొని వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం.